బులెటిన్లో మరో బ్రేకింగ్ చూస్తున్నాం. నల్గొండ జిల్లా మిర్యాలగూడ డబుల్ బెడ్రూమ్ ఇళ్ల కేటాయింపులో అన్యాయం జరుగుతుందంటూ ఓ మహిళ ఆత్మహత్య యత్నం చేసింది. ఆర్డీఓ కార్యాలయంలో ఒంటిపై పెట్రోల్ పోసుకొని నిప్పంటించుకునేందుకు యత్నం చేసింది. 29వ వార్డుకు చెందిన తనకు ఇళ్ల కేటాయింపు లేదని, అర్హులకు అన్యాయం చేస్తున్నారని భాగ్యలక్ష్మి అనే మహిళ పెట్రోల్ పోసుకొని ఆత్మహత్య చేసింది. ఉండటానికి ఇల్లు లేక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని భాగ్యలక్ష్మి ఆవేదన వ్యక్తం చేసింది. వెంటనే అలర్ట్ అయిన పోలీసులు మహిళను అదుపులోకి తీసుకుని ఆసుపత్రికి తరలించారు. దీంతో ఒక్కసారిగా ఉద్రిక్తత చోటు చేసుకుంది. బులెటిన్లో మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. నల్గొండ జిల్లా మిర్యాలగూడ డబుల్ బెడ్రూమ్ ఇళ్ల కేటాయింపులో అన్యాయం జరిగిందంటూ ఓ మహిళ ఆత్మహత్య యత్నం చేసింది. ఆర్డీఓ కార్యాలయంలో ఒంటిపై పెట్రోల్ పోసుకొని నిప్పంటించుకునే యత్నం చేసింది. 29వ వార్డుకు చెందిన తనకు ఇల్లు కేటాయించడం లేదని, అర్హులకు అన్యాయం చేస్తున్నారని భాగ్యలక్ష్మి అనే మహిళ పెట్రోల్ పోసుకొని ఆత్మహత్య యత్నం చేసింది. ఉండటానికి ఇల్లు లేక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని భాగ్యలక్ష్మి ఆవేదన వ్యక్తం చేసింది. వెంటనే అలర్ట్ అయిన పోలీసులు మహిళను అదుపులోకి తీసుకుని ఆసుపత్రికి తరలించారు. దీంతో ఒక్కసారిగా అక్కడ ఉద్రిక్తత వాతావరణం చోటు చేసుకుంది. దీని గురించి మరింత సమాచారం మా ప్రతినిధి కిరణ్ అందిస్తారు. కిరణ్, చెప్పండి. నల్గొండ జిల్లాలోని మిర్యాలగూడ పట్టణంలో కొద్దిసేపటి క్రితం ఏదైతే డబుల్ బెడ్రూమ్ ఇంట్లో అర్హత సాధించినటువంటి డ్రా కార్యక్రమంలో భాగ్యలక్ష్మి అనే మహిళ తనకు ఇల్లు రాకపోవడం పట్ల తీవ్ర అసంతృప్తితో ఒంటిపై పెట్రోల్ పోసుకొని ఆత్మహత్యాయత్నానికి ప్రయత్నం చేసింది. అయితే గత 2 రోజులుగా ఉమ్మడి నల్గొండ జిల్లా వ్యాప్తంగా ఏదైతే అర్హులైన వారందరూ కూడా డబుల్ బెడ్రూమ్ కు మంజూరు కోసం అప్లై చేసుకోవడం జరిగింది. వారందరినీ కూడా వెరిఫికేషన్ చేసిన తర్వాత 2 రోజులుగా ఈ యొక్క డ్రా సిస్టమ్ తీస్తూ అర్హులైన వారి నుండి లక్కీ డ్రా ద్వారా తీయడం జరుగుతుంది. అయితే ఇందులో తనకు పేరు లేదని 29 వార్డుకు చెందినటువంటి మహిళ ఒంటిపై కిరోసిన్ పోసుకోవడంతో ఒకసారి అక్కడ ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. ఆర్డీఓ కార్యాలయంలో ఏర్పాటు చేసిన ఈ యొక్క డబుల్ బెడ్రూమ్ డ్రా కార్యక్రమంలో అందరు చూస్తుండగానే పెట్రోల్ పోసుకోవడంతో అప్రమత్తమైనటువంటి పోలీసులు ఆమె అక్కడి నుంచి తీసుకెళ్లి దాంతో అక్కడ కొద్దిసేపు అయితే ఉద్రిక్త అయితే నెలకొంది. మొత్తానికి గత 2 రోజులుగా ఉమ్మడి నల్గొండ జిల్లా వ్యాప్తంగా అక్కడక్కడ కూడా ఇలాంటి చెరుమూరు సంఘటనలు జరుగుతున్నాయి. అర్హులైనప్పటికీ కూడా తమకు డ్రా సిస్టమ్ తీసినప్పటికీ మా పేర్లు రాలేదనే మనస్తాపంతో అక్కడక్కడ కొద్ది ఘర్షణతో పాటు కొంతమంది ఆత్మహత్య ప్రయత్నం అయితే చేస్తున్నారు. మొత్తానికి కొద్ది స్థితిలో ఈ యొక్క అగ్గిపెట్టి తీసుకొని ఆమె నిప్పండించుకున్నట్టయితే పెద్ద ప్రమాదమే జరిగి ఉండేది. అక్కడ ఉన్నటువంటి పోలీసులు ఎమ్మటే తక్షణమే స్పందించి ఆమెను పక్క తీసుకోవడంతో ప్రమాదం అయితే తప్పిందని చెప్పవచ్చు. వరుణ్, థ్యాంక్ యూ కిరణ్. హాస్పిటల్ తీసుకోవాలి. కార్ ముందుకు హాస్పిటల్ తీసుకోవాలి. కార్ ముందుకు జరగనా